అయితే బైబిల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఉన్నారా? మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారా? చెడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? అబ్రహాం అబ్రహాం అనగానే ఎవరు గుర్తొస్తారు? విశ్వాసాలకు విశ్వాసం గుర్తొస్తుంది అబ్రహాం అనగానే కదండి. అలాగా అయితే మరి ఇస్కరియోతు యోధ అంటే ఏం గుర్తొస్తుంది? ఇస్కరియోతు యోధ మోసం కదా. అలాగా బైబిల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అయితే మంచోళ్ళని టక్కని గుర్తుపట్టచ్చు. అబ్రహాం అనగానే విశ్వాసం గుర్తుపట్టచ్చు, దానియేలు అనగానే ఆయన ప్రార్థన, అలాగే ఒక్కళ్ళు ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. చాలా మంచి మంచి ఉంటాయి. దావీదు అనగానే దేవుడితో పోరాటం, మోషే అనగానే ఆయన నడక, అన్ని రకరకాల గుర్తులు వస్తాయి. ఇప్పుడు దేవుడితో ఉన్నోడితోనైనా నేర్చుకోవచ్చు పాఠం, లేనోడితో పాఠం నేర్చుకోవచ్చు కదండి. కానీ ఉన్నాడో మంచోడో చెడ్డోడో కానోళ్ళు ఉన్నారా బైబిల్లో? ఉన్నారా? ఆడు మంచోడు తెలీదు, చెడ్డోడు తెలీదు. అందులో ఫస్ట్ పేరు ఎవరు తెలుసా? ఎవరు? మళ్ళీ ఎక్కడ నోవానే తను భయం వేసి ఆలోచించుకున్నాను. కాదు 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 ఎవరు? ఆయన మంచోడా చెడ్డోడా చెప్పండి. ఇదే ఈరోజు మెసేజ్. మరి ఏదో నేర్చుకోవాలి కదా. ఇదే డౌట్, చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి, సూపర్. ఇంకెవరు? ఇస్కరియోతు యోధ మోసగాడు, దొంగ. అక్కడ పుట్టకుండా ఉంటే బెటర్. అలా వద్దు, మనం అబ్రహాంలాగా ఉండాలి. మరి యోనాలాగా, యోనా మంచోడు చెడ్డాడు ఒక మాట చెప్పరే, చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఏమండి ఆయన ఎవరు? ఎవరండి పేర్లు మర్చిపోతున్నాను. తేజ మంచోడు అన్న. నాన్న నువ్వు మంచోడు అలాగ చెప్పు. పడిపోయినా మళ్ళీ లెగడానికి ట్రై చేశాడు కాబట్టి మంచోడు. యోనా గురించి చెప్పినప్పుడు అందరూ ఏమంటారంటే అవిధేయుడైన యోనా అంటారు మామూలుగా కదా. ఆయన ఒక మంచి చెప్పాడు. మరి చెడ్డ ఏమనుందా? నువ్వు ఆయన మంచి మాట ఒకటి చెప్పావు, మరి ఆయన మంచోడా చెడ్డ ఉందా? ఆయన లేవునా? దేవుని మాట వినలేదు. ఎంత కరెక్ట్గా చెప్పాడండి ఆయన. ఆయన కరెక్ట్గా చెప్పాడు, ఈయన కరెక్ట్గా చెప్పాడు. అంటే ఈయన మంచోడు కాదు, చెడ్డోడు కాదు, మధ్యలో ఉన్నాడు అనమాట. అదిగో నులువెచ్చని స్వభావం. ఎవరో చాలా అది సిస్టర్, వెరీ గుడ్. నులువెచ్చని స్వభావంలో ఉన్నాడు. అంటే ఇటు మంచోడు కాదు, అటు చెడ్డోడు కాదు. పూర్తిగా యోనా అనగానే విశ్వాసం అనలేం, అది అనలేం, ఇది అనలేం, ఏదో ఎత్తుక్కుంటున్నాం అలాగా కదండి. కానీ యోనా నుంచి ఏదో నేర్చుకోవాలా కదా. దేవుడు ఉత్తుగా పెడతాడు యోనాని, ఏదో ఒక కారణం చేతనే పెడతాడు. అయితే యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు, 4 ఉన్నాయి. ఓకే, అసలే నాకు చాలా కన్ఫ్యూజన్ అండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పటికే యోనాకి నోవాకి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఓకే, యోనా ఎన్ని ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు ఎవరన్నా ఇప్పుడు చదివారా? అందరూ చదివి ఉంటారు కథ రూపంలో కదా. ఈ యోనా గారు మొదటి అధ్యాయం, జనరల్గా మొదటి అధ్యాయం అంతా చదివితే ఏమర్థం అవుతుందంటే యోనా పారిపోతున్నాడు. పారిపోతున్న యోనా. ఓకే, 2వ అధ్యాయం ప్రార్థన. యోనా ప్రార్థన చేస్తాడు కదా. 2వ అధ్యాయం ప్రార్థన. 3వ అధ్యాయం పరిచర్య. బుద్ధి వచ్చి ఆయన చెప్పాడు కదా, తేజ చెప్పినట్టు మళ్ళా లెగిచి పరిచర్య. 4వ అధ్యాయము దేవుడు ఆయన పాఠాన్ని నేర్పించాడు. 4 అధ్యాయాలు, సింపుల్, అర్థమైందా? మొదటి అధ్యాయము పారిపోతున్నాడు, యోనా గారు పారిపోతున్నారు. 2వ అధ్యాయము బుద్ధి వచ్చి ప్రార్థన. 3వ అధ్యాయము పరిచర్య చేశాడు, చచ్చినట్టు ఇష్టం ఉన్నా లేకపోయినా. 4వ అధ్యాయంలో దేవుడు ఆయన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అబ్బాయి ఇలాగైతే ఎలాగా, నా ఉద్దేశం ఇది అని చెప్తున్నాడు. ఇది యోనా గ్రంథం. అయితే యోనా గ్రంథం నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా? ఎప్పుడైనా యోనా నుంచి ఈ విధంగా ఉండాలి అని మీకేమైనా అనిపించిందా? ఎవరికన్నా యోనా గ్రంథం నుంచి అనేకమైన మెసేజ్లు విన్నారు కదా. ఈ యోనా గ్రంథంలో నుంచి దేవుడు ప్రస్ఫుటంగా
మాట్లాడుతుంది ఏమైనా ఉందా అంటే కొన్ని విషయాలు చూసుకుందాం. యోనా ఎక్కడున్నాడండి? యెహోవా వాక్కు చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఏమండి, యోనాకు దేవుడు మాట ప్రత్యక్షమైంది అంటే యోనా ఎలాంటాడు? మనకన్నా బెటర్ క్యాండిడేట్, అవునా కదా? మనకన్నా చాలా బెటర్ క్యాండిడేట్. యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడంటే యోనా దేవుడితో మాట్లాడే అనుభవం ఉన్నాడు, అవునా కదా? 100% యోనాతో. అయితే ఈ యోనా గారికి దేవుని వాక్యము ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిందట. ఏమని? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించాడు. నువ్వేం చేయాలా? నినివే పట్టణానికి వెళ్ళి ఏం చెప్పాలి? పోతావురా బాబు అని చెప్పాలి. మీరు ప్రార్థించండి, 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎట్టమన్నాడా? పోతావురా బాబు అని చెప్పాను. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే ఈ యోనా అన్నది కథేనండి అన్నోళ్ళు ఎంతమంది? ఈ యోనా అన్నది కథేనండి. చాలామంది ఏమి వాదిస్తారంటే అబ్బాయి యోనా రియల్ స్టోరీ కాదు, యోనా డెఫినెట్ కథ ఉంటుంది, తిమింగలం ఏంటి, మనిషిని మింగేయడం ఏంటి, మళ్ళా కక్కేయడం ఏంటి, ఇది కొంచెం ఒక స్టోరీ లాగానే ఉంది, ఒక కల్పిత గాథలాగానే ఉంది అని అనుకుంటారు. అయితే ఈ యోనా గ్రంథంలో క్లియర్ కట్గా యోనా అనే ప్రవక్త ఉన్నాడు. చిన్న ప్రవక్తల్లో యోనా ఉన్నాడు. యోనా ఎప్పుడు ఉన్నాడు, ఏ రాజు సమయంలో ఉన్నాడు, క్లియర్ కట్గా ఉంది. యోనా అనే అతను ఉండడం వాస్తవం. యోనా చుట్టూ ఒక కథ ఏమైనా కల్పించారంటే యోనా ఏ ప్రదేశంలో ఉన్నాడు, ఈ యోనా నినివే పట్టణం ఎక్కడుంది, ఇవన్నిటికీ తార్కాణాలు ఉన్నాయి. యాక్చువల్గా నినివే పట్టణము ఎక్కడుందంటే ప్రస్తుత ఇరాక్ బాగ్దాద్ ఏరియాకి దగ్గరలో ఉంది. అది హిస్టారికల్ ప్లేస్, అది ఒక నిజమైన ప్రదేశం. మామూలుగా కథ అంటే నువ్వేదో చెప్తావు, పల్నా ఊర్లో పల్నా అన్నీ కూడా కల్పితాలే ఉంటాయి. యోనా నిజం, యోనా వెళ్ళిన ఊరు నిజం, యోనా ఎక్కిన ఓడ నిజం, అన్నీ కూడా హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నది ఈ యోనా గ్రంథంలో ఉంది. అయితే ఈ యోనా డౌట్ ఎక్కడ వచ్చేస్తుందంటే చేప ఎలా మింగేస్తుంది మనిషిని, చేప ఎలా మింగేస్తుంది. ఇది చాలా అద్భుతం కదండి, చాలా అద్భుతం ఇది. కాబట్టి ఇది ప్రాక్టికల్గా కనిపించట్లేదు, ఇదేదో కల్పితం అని అనొచ్చు. కానీ ఈ మెరాకిల్ అనేది, యోనాని చేప మింగేయడం అనేది డెఫినెట్గా మెరాకిలే. మెరాకిల్స్ దేవుడు చేయడా? అద్భుతాలు దేవుడు చేయలేడా? ఇది నువ్వు నమ్మడానికి దేవుడు మీద నీకు నమ్మకం లేదా? ఒక చిన్న పిల్లోడు అన్నాడట, నా నమ్మకం ఎంత ఉందంటే చేప యోనాని మింగేయడం కాదు, యోనాయే చేపను మింగేసాడని నేను నమ్ముతానన్నాడట. హల్లెలూయా! అది విశ్వాసం అంటే. అర్థమైందా? దేవుడికి సమస్తము సాధ్యమే, దేవునికి జరగందంటూ ఏం లేదు. యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు యోనా రెఫరెన్స్ తీసుకున్నాడు. హల్లెలూయా! యోనా నిజమనడానికి ఇంకో తారకాణం ఏంటంటే జీసస్ క్రైస్ట్ బతికున్నప్పుడు, ఆ రెఫరెన్స్ కూడా చూద్దాం, యోనాని రిఫర్ చేశాడు. యోనా అద్భుతం తప్ప మీకు ఏ అద్భుతాలు నేను చూపించను అన్నాడు. అంటే దేవుడు చెప్పిన నిజమైన అద్భుతం. ఈ యోనా కథ యేసుక్రీస్తు చనిపోయి 3 రోజులు సమాధి చేయబడి మళ్ళా లేపబడడం ఎంత అద్భుతమో, ఆ అద్భుతానితో సరిపోల్చబడిన ఒక నిజమైన దేవుని గాథగా యోనా గ్రంథం ఉంటుంది. కాబట్టి యోనా ఈజ్ ఎ ట్రూ స్టోరీ, ఇది నిజంగా జరిగిందే, కాబట్టి ఇది నమ్మాలి మనం. అయితే ఈ యోనా గారు మరి నినివే పట్టణానికి వెళ్ళి
అక్కడ మూరిపోతారని చెప్పమన్నాడు. అప్పుడు యోనా గారు ఏం చేశారు? యోనా గారు ఏం చేశారు చెప్పండి. ఈ మెసేజ్ నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్పాలి. యోనా ఈజ్ ఎ ట్రూ స్టోరీ. అది యేసుక్రీస్తు పునరుద్ధానానికి సరిపోల్చే స్టోరీ. యేసుక్రీస్తు పునరుద్ధానం మెరకలేనా? యోనా చేప మింగేయడం కూడా మెరకలే. ఒక మంచి భక్తుడు ఏమంటాడంటే, మనము ఈ లోకంలో గ్యారంటీగా చచ్చిపోతాం కదండి, అందరూ చచ్చిపోతాం. కానీ యేసుక్రీస్తు దేవుడు మనకిచ్చిన కృప ఏంటి? నేను మరణాన్ని జయించాను, మీరు కూడా మరణాన్ని జయిస్తారు. ఈ మరణాన్ని జయించడం సూపర్ న్యాచురల్ కదా. సూపర్ న్యాచురల్ థింగ్స్ దేవుడు చేస్తారని కదా ఇక్కడికి వచ్చావు. ఆ భక్తుడు ఏమంటాడంటే, నువ్వు చనిపోయేటప్పుడు బలహీనంగా చనిపోతావు, అంతేనా? ఎవడన్నా చనిపోయేటప్పుడు ఎలా బలం చచ్చిపోతాడేంటి? ఆ టైంకి బలం అంతా ఉడిగిపోద్ది, ఇంకా గుండు కూడా కొట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతే అప్పుడు చచ్చిపోతాడు కదా. డెఫినెట్గా బాడీలో చనిపోయేటప్పుడు బలహీనంగానే చనిపోతాం, కానీ దేవుడు బలంతో లేపుతాడట. హల్లెలూయా, మిరకల్. ఇంకోటి, ఒక మనిషి డిజానర్గా చనిపోతాడట. ఆ మనిషి చనిపోయిన ఆయన ఏమంటాం? ఈ బాడీ అంటాం కదా. ఎంత పెద్ద కింగ్ అయినా, అంతవరకు ఎంత టాప్ క్యాండిడేట్ అయినా ఆయన నలుగురు మోసుకొని రావాలి, కడగాలి. అది ఎంత డిజానర్గా ఉంటుంది. అతనికంటూ ఒక ఏమీ చేసుకోలేని ఒక నిస్తేజ స్థితి, డిజానర్ స్టేజ్లో ఉంటుంది. ప్రతి మనిషి కూడా చాలా దయనీయంగానే చనిపోతాడు, డిజానర్గానే చనిపోతాడు. కానీ దేవుడట ఆనర్తో లేపుతాడట. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా న్యాచురల్గా చచ్చిపోతాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు కూడా న్యాచురల్గా చచ్చిపోతాడు, కానీ దేవుడు సూపర్ న్యాచురల్ లేపుతాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధానానికి సాదృశ్యంగా చేప కడుపులో 3 రోజులు ఉండడాన్ని యేసుక్రీస్తు రిఫర్ చేశాడు. కాబట్టి బైబిల్లో చాలా ఉన్నతమైన గ్రంథంగా మనం చూసుకోవాలి. కాబట్టి ఈరోజు సమయం తక్కువ, నేను అన్నట్టు నా మాట మీద నిలబడతాను. కాబట్టి ఈ యోనా గ్రంథం నుంచి ఏమన్నా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఈరోజు చర్చ్ అంటే ఏంటి? మనం ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి కదా. చర్చ్ అంటే ఏంటి? మనం సరిచేయబడాలి. చర్చ్ అంటే ఏంటి? మనం బలం పొందుకొని వెళ్ళాలి. అసలు సంఘం గురించి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు లోకానికి ఏమై ఉన్నారు? ముందు దానికన్నా ముందు ఉప్పు, తర్వాత వెలుగు. అంటే సంఘానికి ఏం ఉపయోగపడకూడదట, సంఘము బయట ఉపయోగపడాలట. ఉప్పుకేనా ఉపయోగపడుతుందా? ఉప్పుకేనా ఉపయోగపడుతుందా? ఉప్పు దేనికి ఉపయోగపడుతుంది? ఇంటికి వెళ్ళిపోతే చేపల కొరకు ఉపయోగపడుతుంది, అవునా కదా? ఉప్పు బయట ఉపయోగపడుతుంది. వెలుగుకేనా ఉపయోగపడుతుందా? చీకట్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సంఘం అంటే ఏంటంటే, నువ్వు ఉప్పు బయట ఉపయోగపడాలా. నువ్వు ఉపయోగం లేకుండా ఇక్కడ ఉంటే ఉప్పు సారం నిస్సారం అయితే దేనికి ఉపయోగపడదు. కాబట్టి దేవుడు ఈ సంఘాన్ని ఎలా చూస్తున్నాడంటే, మీరు ఉప్పులా ఉండాలి, మీరు వెలుగులా ఉండాలి. సంఘానికి వచ్చి కూర్చి మనం ఏమీ తీసుకోకుండా, మనం ఏమి కూడా రేడియేట్ చేయడానికి, బయటికి వెళ్ళి చెప్పడానికి ఏమీ లేకుండా, నువ్వు ఓన్లీ 4 గోడల మధ్య భక్తి చేసి వెళ్ళిపోవడం అనేది దేవుని సంఘము తాలూకా ఆబ్జెక్టివ్ కాదు. దేవుని సంఘానికి నువ్వు వస్తున్నావంటే నువ్వు బయటికి వెళ్తే ఎలా ఉండాలా? ఉప్పులా ఉండాలి. బయటికి వెళ్తే నువ్వు వెలుగులా ఉండాలి. ఒకవేళ అలా లేవనుకో, నువ్వు వ్యర్థం. ఉప్పు నిస్సారం అయితే ఎంత వ్యర్థమో మన జీవితాలు కూడా అలా వ్యర్థమైపోతాయి అన్నమాట. కాబట్టి ఈ యోనా గ్రంథం ఈరోజు ఈ ఆరాధనలోంచి, ఈరోజు ఈ వాక్యంలోంచి నేను ఏదో ఒకటి పట్టుకెళ్ళాలా. నేను ఏదో ఒక మంచి మాట ద్వారా
నా సారాన్ని పెంచుకోవాలా, నేను వెలుగు నాలో పెరగాలి, ఆయన తాలూకా వెలుగు నాలో ప్రత్యక్షపరచబడాలి, నేను బయటికి వెళ్ళినప్పుడు అది అందరూ గమనించగలగాలి. అలాగే మోషే దేవుని సన్నిధిలోంచి కిందకు వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశంగా వెలిగిందట. అటువంటి వెలుగు మన జీవితాల్లో రావాలి. కాబట్టి యోనా నుంచి మీరు ఏం నేర్చుకోగలరు? ఏదైనా ఒక మంచి విషయం చెప్పొచ్చు కదా. ఒక ఆయన అన్నారు, తేజ అన్నాడు, ఆయన మళ్ళా మారాడు అని అన్నాడు. కాబట్టి 1-2 విషయాలు మనం తెలుసుకుందాం. యోనాకి దేవుడు చెప్పాడు, నువ్వు నినివే వెళ్ళమన్నాడు. ఆయన ఎటు వెళ్ళాడు చెప్పండి, పర్లేదు, నేను ఇది తెలిసిన కథే కదా. తర్షీషు వెళ్ళిపోయాడు. ఇదేమో ఈస్ట్కి ఉందట, అదేమో వెస్ట్కి ఉందట. ఈయనేమో ఈస్ట్ వెళ్ళమంటే ఆయన వెస్ట్ వెళ్ళిపోతాను. ఇప్పుడే కదా పాడారు, నీ పిలుపు వల్ల నేను నశించిపో. ఈయన పిలుపెట్టు ఈస్ట్, ఈయన వెళ్తుంది ఎటు వెస్ట్. అయితే యోనా ఎక్కడి నుంచి పారిపోవాలనుకున్నాడు? ఎక్కడి నుంచి పారిపోవాలనుకున్నాడు? యెహోవా సన్నిధిలో నుండి. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు. యెహోవా సన్నిధిలోంచి పారిపోవాలనుకున్నాడట. ఈ పారిపోద్దాం అనుకున్న అతను మామూలుడా? ప్రవక్త. ఆయనకు అన్నీ తెలుసు కూడా. అప్పుడప్పుడు మనం దేవుని సన్నిధిలోంచి పారిపోదాం అనుకుంటాం. అయితే యోనా దేవుని సన్నిధిలోంచి పారిపోదామని ఏ ఓడెక్కాడండి? ఏ ఓడెక్కాడు? తర్షీషుకి వెళ్ళే ఓడ ఎక్కేశాడు. ఎక్కిన వెంటనే ఏం జరిగింది? ఇంక నేనే చెప్పాను కదంతా. ఆయన తర్షీషుకి వెళ్ళే ఓడ ఎక్కాడు. ముందుకెళ్ళంగానే ఏమైందంటే పెద్ద తుఫాన్ వచ్చింది, సముద్రం లెగిసిపోయింది, చాలా అలజడైపోయింది. అయితే ఆయన ఏం చేస్తున్నాడు ఆ టైంలో? ఎంత విశ్వాసం అండి, ఎంత కాన్ఫిడెన్స్! హ్యాపీగా ఆ షిప్పు అడుగు భాగంలో డెక్కలో నిద్రపోతున్నాడట. ఒకసారి చదవండి అమ్మా. యోనా 1:10. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని, నువ్వు చేసిన పని ఏంటి అని ఎవరు అడుగుతున్నారు? ఈ షిప్పులో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. ఈ షిప్పులో ఉన్న వాళ్ళకి అందరూ కూడా విగ్రహారాధికులే. అందరూ కూడా ఏం చేశారంటే వారి వారి దేవతలను పూజించడం మొదలుపెట్టారు. ఎందుకు ఈ తుఫాన్ వచ్చింది, ఎందుకు ఈ ప్రళయం వచ్చింది, ఎవరి వల్ల ఈ ప్రళయం వచ్చింది అని వాళ్ళు రకరకాలుగా బాధపడిపోయి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళకి తెలిసిన పూజలన్నీ చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన నిమ్మకాలన్నీ తొక్కుతున్నారు. కానీ క్యాప్టెన్ కిందకెళ్ళి చూసేటప్పటికి ఈ యోనా అన్న అతను హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఎవరైనా దేవుని సన్నిధిలోంచి నువ్వు పారిపోతే నీ మీదకు వస్తున్న తుఫాను నీకు తుఫానులా కూడా ఉండదు. ఈ యోనా జీవితము దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నప్పుడు స్పిరిచువల్గా ఎంతగా ఇన్సెన్సిటివ్గా ఉన్నాడు చూడండి. నేను కాదు, ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రవక్త వచ్చి మీకు మెసేజ్ చెప్పినా చీమ కుట్టినట్టు కూడా ఉండదు మీకు. ఆధ్యాత్మికంగా మన చర్మము మందపడిపోద్ది. దేవుని వాక్యము, దేవుని వార్నింగ్స్ ఏవి కూడా మనల్ని లేపలేని స్థితిలో మత్తు నిద్రలో మనం వెళ్ళిపోతాం అన్నమాట. అసలు యోనా గురించి చెప్తే కొంత భక్తులు అంటారు, యోనా యాక్చువల్గా కొండ మీద ఉన్నాడట దేవుడు పిలిచేటప్పటికి. ఆ కొండ మీద నుంచి యోనా కిందకి దిగాడు. కిందకి దిగి ఇంకా కింద ఉన్న షిప్ ఎక్కాడు. ఇంకా కింద ఉన్న షిప్ ఎక్కి ఆ షిప్ కింద డెక్కలోకి వెళ్ళిపోయాడు. ఆ డెక్కలోంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. ఆ కడుపులోంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? భూమి అగాధంలోకి వెళ్ళిపోయాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తావో ది ఫస్ట్ ఇండికేషన్ తెలుసా? ప్రతి స్టెప్ డౌనే పడుతుంది. హల్లెలూయా! ప్రతి స్టెప్ డౌనే పడుతుంది. దేవుడు నీకు రకరకాల ఇండికేషన్స్ ఇస్తాడు, కానీ నువ్వు గుర్తించలేని మత్తు నిద్రలో ఉంటాం. అందుకే చాలామందికి ఇది పాపమా అని అనిపిస్తూ ఉంటుంది. దీనిలో తప్పేటుంది
అనిపిస్తూ ఉంటుంది. అటువంటి చలనం లేని ఒక స్థితిలోకి ఒక భక్తుడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు. మీకు ఒకటే ఒక విషయాన్ని యోనా గ్రంథంలో నుంచి వాక్యం చెప్పాలంటే కొన్ని రోజులు చెప్పచ్చు. కానీ ఒకటే ఒక విషయాన్ని చెప్పి ఈసారికి ముగిస్తా. నెక్స్ట్ వీలుంటే కంటిన్యూ చేద్దాం. యోనాకు దేవుడు ఏం చెప్పాడంటే నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణం వారు ఎవరంటే, నినివే పట్టణం వాళ్ళు ఎందుకు ఆయన వెళ్ళలేపాడు చెప్పండి. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయనకి ఎందుకు అంత బాధ వచ్చింది? నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈ నినివే పట్టణం వారు ఎవరంటే ఇశ్రాయేలులకు బద్ధ శత్రువులు. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ లాంటి వాళ్ళు మనకి. ఈ నినివే పట్టణం వారు బద్ధ శత్రువులు. ఇంకొకటి ఏంటంటే ఈ నినివే పట్టణం వారు చాలా కఠినులు. వాళ్ళు ఎంత భయంకరంగా మనుషుల్ని హింసిస్తారంటే చాలా క్రూరంగా మనుషుల్ని చెప్తారట, మర్మాంగాలు కోస్తారట. వాళ్ళకి అలవాటుది. అంటే అది ఎంత డేంజరస్ ప్లేస్ అంటే ఇప్పుడు నువ్వు బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి కూర్చుంటే ఎలాగో అంత. బంగ్లాదేశ్కి ఎక్కడ? నేపాల్ చెలరైపోతుంది కదా. ఇప్పుడు ఎవడన్నా నేపాల్ వెళ్తాడా? వెళ్ళడు కదా. ఇప్పుడు నువ్వు నేపాల్కి వెళ్ళి మీరు పోతారని చెప్తాడు, ఏం చేస్తాడు? స్పాట్లో వేసాడు. ఈయన ఈ నినివే పట్టణానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వారు ఇశ్రాయేలీయులకు విరోధులు. రెండవది వాళ్ళు బహుపాపులు. మనకు ఎలా ఉంటుంది ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్? పాకిస్తాన్ ఓడిపోవాలని ఉంటుందా? ఓడిపోవాలని ఉంటుంది కదా. ఎంత ఉక్రోషం ఉంటుంది మనకి. అలాంటిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా వాళ్ళకి ఫర్గా మనం మాట్లాడితే మనకి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. ఎందుకు? మనం ఇండియన్స్, వాళ్ళు ఎవరో పాకిస్తాన్ వాళ్ళు. కానీ మీకు వచ్చింది తెలుసా, ఈ యోనా గ్రంథంలోంచి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నేను అందరికీ దేవుడినయ్యా, నేను అందరికీ దేవుడిని. చెడ్డోళ్ళకి దేవుడినే, మంచోళ్ళకి దేవుడినే, ముస్లింలకి దేవుడినే, హిందువులకి దేవుడినే, తెలుగోళ్ళకి దేవుడినే, కన్నమోడికి దేవుడినే, అమెరికా వాడికి దేవుడినే, ఆస్ట్రేలియా వాడికి దేవుడినే. దేవుడు సర్వ ప్రజలకు దేవుడని యోనా గ్రంథం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ నినివే పట్టణానికి వెళ్ళమని యోనాకు చెప్తే యోనా చాలా కోపగిచ్చుకొని వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేక ఈస్ట్కి వెళ్ళమంటే వెస్ట్కి ప్రయాణించాడు. కానీ మనందరం కూడా యోనాలాగా ఉన్నామా అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే యోనా గ్రంథంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఒకడు యోనా ఉన్నాడు, రెండవది ఓడ ఉంది, ఓడలో విగ్రహారాధికులు ఉన్నారు, మూడవది చేప ఉంది కదండి, చేప ఉంది, నాలుగవది నినివే పట్టణం వారు ఉన్నారు. అయితే ఈ ఎంటైర్ యోనా గ్రంథంలో దేవుడు తన ఆధిపత్యాన్ని చూపించాడు. హల్లెలూయా. దేవుడట సముద్రాన్ని లేపాడు కదండి. దేవుడు సముద్రంతో మాట్లాడాడు, దేవుడు గాలితో మాట్లాడాడు, దేవుడు యోనాతో మాట్లాడాడు, దేవుడు చేపతో మాట్లాడాడు. మాట్లాడాడు లేదా? మాట్లాడాడు. వీళ్ళందరిలో నువ్వు ఎవరైతే బాగుంటుంది? నువ్వు యోనావైతే బాగుంటుందా? దేవుడు మాటను విన్న సముద్రము గాలిలాగా లోబడితే బాగుంటుందా? లేకపోతే దేవుని కార్యానికి ఉపయోగపడిన చేపలాగైతే బాగుంటుందా? లేకపోతే ఇదిగో అన్యులైన ఆ విగ్రహారాధికులైన ఆ ఓడలో ఉన్న అన్యజనుల్లా ఉంటే బాగుంటుందా? లేకపోతే నినివే పట్టణం వాళ్ళలాగా పాపాత్మలు అయితే బాగుంటుందా? ఎవరైతే బాగుంటుంది? మీరు ఏదో ఒక రోల్ మోడల్ తీసుకోవాలి కదా. కృష్ణ గారి సినిమాకి వెళ్తే కృష్ణలాగా నడుచుకుని వస్తాడు బయట కదా. పూర్వకాలం అలాగే నడిచేవారు. ఏ సినిమాకి వెళ్తే ఆ హీరోలాగా 3 రోజులు ఉంటుంది గ్యారంటీగా ఫీలు. అంటే మనం అడ్మైర్ చేస్తాం కదా, ఇలా ఉండాలనుకుంటాం కదా. ఈ యోనా గ్రంథంలో ఎలా ఉంటే బాగుంటుంది? నాకు ముందు అనిపించింది ఈ యోనా గ్రంథంలో దేవుడికి ఉపయోగపడిన చేపలాగా నేను ఉంటే ఎంత బాగున్నాయినా అనిపించింది. బాగుందా?
చాలా మంచిది కదా, చాలా మంచిది. లేదు, ఒకవేళ దేవుని మాటకి లోబడినట్టు ఆ సముద్రము గాలిలాగా ఉంటే ఎంత బాగుంటుంది. నేనేంటి ఎప్పుడు పాపిలా ఉంటున్నాను అని అనుకుంటావేమో. మనందరం కూడా గాలి కాదు, సముద్రం కాదు, చేప కాదు, కానీ మనందరం కూడా యోనాలం. హల్లెలూయా. ఎందుకు యోనా అని రిఫర్ చేస్తున్నానంటే, వీళ్ళందరూ కూడా దేవునికి లోబడ్డారు, కానీ యోనా ఒక్కడికే ఒక న్యూస్ తెలుసు, అది ఎవరికి తెలియదు. ఏంటది? నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఈ యోనా గ్రంథంలో చాలా ఉన్నాయి మర్మాలు. చెప్పాలంటే ఆయన పై కొండ మీద నుంచి భూమి లోపల వరకు వెళ్ళిపోయాడు. 3 రోజులు చేప కడుపులో ఉన్నాక 3 రోజులకు కానీ ఆయనకు బుద్ధి రాలేదండి. 3 రోజుల తర్వాత ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ప్రార్థన విని వెంటనే కక్కేసింది. ప్రార్థన విని వెంటనే చేప కక్కేసింది. అంటే ఈయన ప్రార్థన చేయకముందే దేవుడు పని మొదలెట్టాడు. తెలుసా మీకు? ఈయన ప్రార్థన చేయకముందే ఈ చేప మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్యాక్ టు పెవిలియన్కి వచ్చింది. ఆయన ప్రార్థన చేయగానే ఎలా కక్కేసింది? ఈలోగా ట్రావెలింగ్ మొదలుపెట్టింది. యోనాకు తెలియదు, కానీ దేవుడు మీ జీవితంలో కార్యం చేశాడు. నువ్వు ప్రార్థన చేయకముందే, నీ ప్రార్థన ఆయన సన్నిధికి ఇంకా చేరకముందే దేవుడు కార్యం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆన్ ది స్పాట్ దేవుడు కక్కేమన్నాడు, కానీ చేపను వెళ్ళమన్నాడా? అప్పటికే జర్నీ చేస్తుంది. అది దేవుడికి సమస్తం కంప్లీట్ కంట్రోల్. దేవుడికి ఈ విశ్వం మీద ఎంత కంట్రోల్ ఉంటుందో ఆ కంట్రోల్ అంతా దేవుడు చూపిస్తున్నాడు. ఇంకోటి, యోనా పారిపోతున్నాడు. నువ్వు పారిపోతే దేవుడి పని ఆగిపోద్దా? నువ్వు చేయకపోతే దేవుడు చేతకానోడా? పారిపోయినప్పుడు కూడా దేవుడు పని చేయించుకున్నాడు. ఎలా చేయించుకున్నాడంటే, విగ్రహారాధికులైన ఆ షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యోనాను బట్టి ఏం చేశారు? దేవుడిని నమ్ముకున్నారు. యోనా పారిపోతా ఆయన అవిధేయత బట్టి కూడా సువార్త చెప్పాడు కదండి. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ సంగతి ఏంటంటే, ఆయన ఏమన్నాడు సార్? ఈ సముద్రానికి, ఈ భూమికి, ఆకాశానికి దేవుడినైన యెహోవాను ఆరాధించేవాడిని నేను అన్నాడు. దెబ్బకి వీళ్ళకి చెమటలు పట్టేసి అయ్య బాబోయ్ ఇంత భక్తిపరుడు నేను ఎలా పడేస్తానని చెప్పి ఆ అద్దరు చేయడానికి ట్రై చేశారు. కానీ దేవుడు ఒప్పుకున్నాడా? ఇంకా గాలి ఇసిరాడు. చివరికి బాబు ఈ పాపం మా మీద ఉండకూడదు కాక అని ఇసిరేశారు. యోనా ఎప్పుడైతే నీళ్ళకి టచ్ అయ్యాడో సముద్రం నెమ్మలం అయిపోయింది. ఆ షిప్లో ఉన్న వాళ్ళందరికీ బొరపాడైపోయింది. ఎవరు తెలుసుకున్నారు? వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు. యోనా పారిపోతున్నప్పుడు కూడా ఆ అవిధేయతను కూడా దేవుడు వాడుకున్నాడు. సేవకులను చూడకండి. సేవకులు ఎలాగున్నా, సేవకుడు ఎదిలినా దేవుడు వాడుకోవాల్సింది వాడుకుంటాడు. చాలామంది ఏం చేస్తున్నారు? సేవకులను చూస్తున్నారు. సేవకుడు ఎలా ఉన్నాడు చూస్తున్నాడు. పారిపోతున్న యోనాతో కూడా దేవుడు ఒక రక్షణ కార్యాన్ని ఆ షిప్లో వాళ్ళందరూ కూడా విగ్రహాలు పక్కన పెట్టేసి ఏం చేశారు? దేవునికి బలులు అర్పించారు. కాబట్టి దేవుడికి ఎంత కంట్రోల్ ఉందో చూడండి. యోనా ఎప్పుడైతే నీటిలో పడ్డాడో సముద్రం ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. వెంటనే చేప లైన్లోకి వచ్చేసింది. చేప యోనాన్ని మింగేసింది. దేవుడు యోనా ఇంకా పశ్చాత్తాపం రాకముందే చేప జర్నీ మొదలెట్టేసింది. దేవుడు తెలుసు యోనా పశ్చాత్తాపడతాడని. ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో మళ్ళా కక్కేసింది. ఎక్కడ కక్కేసింది తెలుసా? ఎక్కడి నుంచి పారిపోయాడు అక్కడ కక్కేసింది. అప్పుడు రెండవసారి దేవుని వాక్యము యోనాకి ప్రత్యక్షమై నువ్వు నినివే పట్టణం వెళ్ళంటే అప్పుడు కానీ మనోడు సెట్ అవ్వలేదు. సెట్ అవి నినివే పట్టణంకి వెళ్ళాడు. నినివే పట్టణం ఎంత పెద్ద అంటే 3 రోజులు తిరగాల్సిన పట్టణం. ఈయన ఎంత ముక్కు మనిషి అంటే, ముక్కోడు అనమాట, అంటే ఇష్టం లేదు లోపల. ముక్కోడు అంటే ఈ 3 రోజులు తిరగాల్సిన పట్టణంలో ఒకే ఒక రోజు తిరిగి చెప్పాడు. ఏం చెప్పాడు? 40 రోజుల్లో మీరు పోతారని చెప్పాడు. దేవుడు కూడా ఏం చెప్పాడు సార్? 40 రోజుల్లో పోతారని చెప్పాడు. కానీ మిమ్మల్ని దేవుడు రక్షిస్తాడని కానీ, ఉపవాసం ఉండమని కానీ, ప్రార్థన చేయమని కానీ ఏం చెప్పలే. నేను అలా చెప్తే ఒప్పుకుంటారు మీరు? ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ పాస్టర్ గారు ఏం చెప్పా? ఈ క్షణమే దేవుడు నీ మీద ఆత్మను నింపి బయటికి వెళ్ళేటప్పటికి నీ కట్లన్నీ అనగానే ఇది బాగుంది అనుకుంటారు. దేవుడు యోనాతో ఏం చెప్పించాడు తెలుసా?
40 రోజుల్లో లేపేస్తాను, ఇదే ఇన్ఫర్మేషన్. అది కూడా 3 రోజులు తిరగాల్సింది 1 రోజు తిరిగాడు. అంటే అర్థం ఏంటి? 1 రోజు తిరిగి చెప్తే వాళ్ళు మళ్ళా వాళ్ళకి చెప్పుకొని అది రాజు వరకు వెళ్తే రాజు కిందకి దిగి వస్త్రాలు తీసుకొని గోను పట్టు కట్టుకొని మనుషులు పశువులు అందరూ కూడా అక్కడ ఉపవాసం ఉన్నారు. అక్కడ రాజు అంటాడు ఏంటి తెలుసా, ఆయన 40 రోజులు మనం లేపేస్తాడు, మనకెవడూ చెప్పలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తాడని. ఒకవేళ దేవుడు కృప చూపి మనల్ని రక్షించునేమో కాబట్టి మీరు అందరూ ఉపవాసం ఉండమన్నాడు. హల్లెలూయా. యోనా చెప్పలేదు, వాళ్ళే దేవుడు కృప చూపుతాడేమో, ఏదైనా అవకాశం ఉంటుందేమో అని వారే పశువులు కూడా, మనుషులు పశువులు రాజులు రాజ్యం సమస్తం ఉపవాసం ఉండి ఆ దేవునికి ప్రార్థిస్తే దేవుడు అక్కడ ఏముంటుందంటే పశ్చాత్తాపపడి ఆయన పంపించాల్సిన ఆ ఉగ్రతను ఆపేశాడు. హల్లెలూయా. అసలు ఈ నినివే పట్టణం వాళ్ళు ఎంత ఉధృతమైన భక్తిని చూపించారు చూడండి. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని రకాలుగా యోనాతో మాట్లాడవచ్చు. యోనా విషయాలు 10 రకాలుగా 100 రకాలుగా వాక్యంలో వివరించవచ్చు. కానీ నేను జ్ఞానం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అందరికీ యోనాలాగా ఒక విషయం తెలుసు, నినివే పట్టణం నాశనం అయిపోద్ది అనే ఇన్ఫర్మేషను ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేదు, యోనాకు తప్ప. షిప్లో ఉన్న వాళ్ళకి లేదు, గాలికి లేదు, సముద్రానికి లేదు, చేపకు లేదు, ఎవరికి లేదు. ఎలాగైతే యోనాకు ఒక్కడికే ఇన్ఫర్మేషన్ ఉందో అలాగే నీ ఒక్కడికే ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటి తెలుసా? యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఆ సిలువ యాగము చేసి మనందరము పొందబోయే ఆ ఇదిగో ఆ కష్టం నుంచి, ఆ నాశనం నుంచి తప్పించడానికి యేసు ప్రభువు ఒక యాగాన్ని చేశాడు. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి ఈ గుడ్ న్యూస్ని ప్రకటించండి అన్నాడు. యోనాని బ్యాడ్ న్యూస్ ప్రకటించమంటే వీళ్ళు ప్రకటించాడు కదండి. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. 40 రోజుల్లో పోతారు అంటే వాళ్ళు నిలబడ్డారు. మనకి గుడ్ న్యూస్ ఇచ్చాడు. ఈ న్యూస్ చాలామందికి తెలియదు. ఆ తెలియని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? యోనాలాగా నీదే. ఎందుకు ఇక్కడున్న యోనా గ్రంథంలో ఉన్న క్యారెక్టర్స్ అందరికంటే యోనా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యోనా ఒక్కడికే తెలుసు నినివే పట్టణం మీద ఆ దేవుని ఉగ్రత రాబోతుందని. ఒకవేళ యోనా వెళ్ళి కానీ నినివే పట్టణం వారికి చెప్పకపోతే అది వారికి శాపం అయిపోద్ది. కాబట్టి యోనాను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నినివేకి వెళ్ళడానికి దేవుడు ప్రేరేపించాడు. ఈరోజు నీ ఒక్కడికే తెలిసి నీ సువార్తని నువ్వు యోనాలాగా నీలో పెట్టుకొని దూరంగా పారిపోతున్నావా? ఒకవేళ అలా పారిపోతుంటే దేవుడు మనకి చూపిస్తున్న పాఠం ఏంటంటే, చూడు అనేకులు నాశనం అయిపోతున్నారు, ఇన్ఫర్మేషన్ నీ ఒక్కడి దగ్గరే ఉంది, కానీ నువ్వు దేవుని సన్నిధిలోంచి పారిపోవడానికి నువ్వు ప్రయత్నించడం అనేది ఎంతవరకు న్యాయము అని యోనాని 4వ అధ్యాయంలో దేవుడు అడిగాడు. 4వ అధ్యాయంలో దేవుడు అడిగాడు, ఇదిగో ఈ ఒక్క పాదు వచ్చి ఒక రోజులో నాశనం అయిపోతేనే నీకు ఎంత బాధ అనిపించిందే, 120,000 మంది కుడి కానీ ఎడం కానీ తెలియని చిన్నపిల్లలున్న ఈ దేశం నాశనం అయిపోతుంటే నాకు బాధ అనిపించదా అని దేవుడు న్యాయాన్ని యోనా దగ్గర నుంచి అడిగాడు. కాబట్టి ఈ యోనా గ్రంథం నుంచి ఒకటే ఒక లెసన్, అదేంటంటే నీకు తెలిసింది నీ ఫ్రెండ్కి తెలియదు, నీకు తెలిసింది నీ కాలేజీలో ఉన్న వాళ్ళకి తెలియదు, నీకు తెలిసింది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి విషయంలో నువ్వు యోనాలాగా దేవుని చేత వాడబడ్డానికి నువ్వు ఇష్టపడితే దేవుడు తప్పనిసరిగా నీ ద్వారా కొన్ని ప్రదేశాలు, కొన్ని దేశాలు, కొన్ని జనాంగాలను రక్షించుకోవడానికి అవిధేయుడైన యోనాను కూడా ఎలా వాడుకున్నాడో, ఒకవేళ మీరు కూడా అటువంటి స్థితిలో ఉంటే, ఇక్కడ చాలామంది అండి దేవుడిని నమ్ముకొని దేవుడి సేవ చేద్దామని చాలా ఆశ కలిగి దేవుని చిత్తమా కాదా అని కన్ఫ్యూజన్లో ఏమీ చేయకుండా
యోనా ఎలాగైతే ఆ వాడ డెక్కలో బొజ్జున్నాడో అలా బొజ్జున్న స్థితిలో ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు జారిపోతున్నాయి, మన జీవితంలోంచి ఒక్క పని కూడా జరగట్లేదు. ఈ సంఘంలో అందరూ కూడా యోనాల్లాగా పనిచేస్తే ఒక్కొక్క యోనా ఒక్కొక్క దేశాన్ని రక్షించగలిగే సమర్థత దేవుడు ఇచ్చాడు. నీ ఒక్కడికే తెలిసిన ఈ సువార్తను నీ దగ్గర పెట్టుకోవడం న్యాయం కాదు అని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి చివరిగా ఒక్క మాట బైబిల్లోంచి చదువుదాం. యేసుక్రీస్తు యోనాకు మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 39, 40, 41. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలు అడుగుచున్నారు. హల్లెలూయా. ఏమండి, మనం ఏం అడుగుతున్నాం? సూచక క్రియలు. నేను ఇక్కడ నిలబడి ఇప్పుడు ఏమన్నా ఒక అద్భుతం చేస్తే, ఇక్కడే ఏదన్నా ఒక మహాద్భుతం జరిగితే మీరందరూ ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరందరూ? నిజముగా చెప్పండి, ఏం చేస్తారు? వీడియో తీస్తారు. తీరా వెంటనే వీడియో తీస్తారు కదా. ప్రభువా అంటారు ఎవరన్నా, వీడియో తీస్తారు. ఇంకా మహా గొప్పదైతే వాట్సాప్లో పెట్టి మా చర్చిలో జరిగిందని చెప్తారు కదా. మనకేం కావాలా? సూచక క్రియలు, మహత్కార్యాలు. దేవుడు ఎవరైతే మహత్కార్యాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఉపవాస ప్రార్థన అంటే ఎంతమంది వస్తారు? స్వస్థత మహాసభలు అంటే ఎంతమంది వస్తారు? అంటే మన హృదయం దేవుడికి అర్థమైపోద్ది. ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీరు కార్చాలంటే ఎంతమంది ఇష్టపడి వస్తారు? అది నీ ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తారన్నమాట. కాబట్టి దేవుడు ఎంత కఠినంగా, వ్యభిచారులైన అబ్బా ఎంత మాట అనేసాడండి. అంటే ఓన్లీ వీటి మీదే ఆధారపడే వాళ్ళని ఏమన్నాడు ఆయన? వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలు అడుగుతున్నారు. సూచక క్రియలు అడుగుతున్నారు. నీ భక్తి దేని బట్టి ఉంటుందంటే నీకు జరిగిన కార్యాన్ని బట్టి ఉంటుంది. నీ భక్తి దేని బట్టి ఉండాలంటే దేవుడుగా నీకు తెలియడం బట్టి ఉండాలి. నీ జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా ఆయన దేవుడు కాబట్టి నువ్వు ప్రేమించాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభు లైఫ్లో మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఆయనని ఎవరన్నా సూచక క్రియలను బట్టి ఆయన ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. కానీ అలా ఐడెంటిఫై చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఏ చెట్టు కింద నిన్ను చూడడం బట్టి నువ్వు నన్ను దేవుడు అనుకుంటున్నావు కదా అని అడిగాడు. మీరు సూచక్రియలు బట్టే కదా నన్ను నమ్ముతున్నారు అన్నాడు. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు అనుకోండి, మా డాడీ ఒక పెద్ద గిఫ్ట్ తెస్తేనే మా డాడీ అంటే ఎలా ఉంటుంది? మా డాడీ గిఫ్ట్ తెచ్చినా మా డాడీయే, గిఫ్ట్ తేపోయినా మా డాడీయే, నాకు బాగా చదివించినా మా డాడీయే, చదివించకపోయినా మా డాడీయే, బలంగా మమ్మల్ని ఎత్తుకొని వెళ్ళిన డాడీయే, ఏమీ చేయలేక చెయ్యకాలు పడిపోయి మంచం మీద ఉన్న మా డాడీయే. అంతేనా కదా? మా డాడీ చేసిన క్రియలు బట్టి మా డాడీ అవడు. ఆయన డాడీ కాబట్టి డాడీ అవుతాడు. ఆయన దేవుడు కాబట్టి నువ్వు నమ్మాలా. ఆయన చేసిన క్రియలు ఆయన ఎలాగ చేస్తాడు? మా డాడీ నాకు మంచిడా చేస్తాడు, కానీ చేయడం బట్టి డాడీ ఎలాగవుతాడు? ఆయన చేసిన డాడీయే, చేయకపోయిన డాడీ. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా కార్యాల మీద ఫోకస్ చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. అది న్యాచురల్. మీ డాడీ వచ్చినప్పుడు ఇన్ని గిఫ్ట్ తెస్తాడు, న్యాచురల్. గిఫ్ట్ తేనప్పుడు ముఖం చాటు చేసుకుంటావా? అది నీలో ఉన్న పాపానికి సూచన. కాబట్టి వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాని గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపబడదు. హల్లెలూయా. ఏమండి, ఒకటే ఒక సూచక క్రియ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు మరణాన్ని జయించి లెగిచాడు. హల్లెలూయా. ఈ సూచక్రియ సరిపోదా మీకు? ఈ సూచక్రియే నిజమైన సూచక్రియ.
చాలాసార్లు చెప్తా. ఇక్కడ ఒక కుర్రోడు వచ్చి కాలు చచ్చుబడిపోయిన కుర్రోడు వస్తే ప్రార్థన చేస్తే కాలు మళ్ళీ వచ్చేసింది అనుకో, అది చచ్చిపోకుండా ఉంటాడా? ఆ కాలు మళ్ళా గోతులోకి వెళ్ళకుండా ఉంటుందా? ఆ కాలు మళ్ళా కులిపోకుండా ఉంటుందా? కులిపోద్ది. నువ్వు ఏ సూచక్రియ అయినా టెంపరీ, బట్ పర్మనెంట్ సూచక్రియ ఏంటి తెలుసా? ఆ సమాధిలోంచి లెగడం అనేది. కాబట్టి యోనా చూపించిన సూచక్రియ తప్ప మీకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు. ఆ తర్వాత యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు చూడండి చాలా జాగ్రత్తగా. నినివే వారు ఎవరండి? నినివే వారు వాళ్ళెవరో భయంకరమైన పాపాత్ములు, క్రూరులు, చాలా దేవుని ఉగ్రతకు వాళ్ళ పాపమట దేవుడి సన్నిధిలోకి వచ్చిందట. అంటే అంత ఎదవలో. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు మీతో నిలువబడి మీ మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే ఇక్కడ గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు. యోనాను సాదృశ్యంగా చూపించారు, కానీ నిజమైన యోనా ఎవరంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ఏమన్నంటే ఆ నినివే వారి దగ్గరికి వెళ్ళి పోతావరా బాబు అని చెప్తే వాళ్ళందరూ కూడా గోను పట్టుకొని ప్రార్థన చేశారు. నీకు ఎన్ని హెచ్చరికలు వస్తున్నాయి, ఎంత వాక్యం వింటున్నావు నువ్వు, ఎన్ని ప్రార్థనలకు వెళ్తున్నావు, ఎంతమందితో బోధింపబడుతున్నావు, దేవుని కృప ఎంత విస్తారంగా నీకు చెప్పబడుతుంది. వాళ్ళకి కనీసం దేవుడు కృప ఉందని కూడా తెలియదు. అయినా ఒకవేళ కృప చూపుతాడేమో అని వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అరే ఉపవాసం ఉంటే కృప చూపుతాడంటే కూడా నువ్వు ఉపవాసం ఉండట్లేదు. కాబట్టి నినివే వారు నీ మీద నేరస్థాపన చేస్తారు. కాబట్టి ఈరోజు 2 పాఠాలు. ఒకటి, మీరందరూ కూడా నినివేలాగా ఆ ఊరిలాగా వారు ఏ విధంగా అయితే మారు మనస్సు పొందారో అటువంటి మారు మనస్సు పొందిన మనస్సు మనకు ఉండాలి. ఈరోజు ఈ యోనా గ్రంథంలో బాగుపడ్డోళ్ళు ఎవరు తెలుసా? ఆ షిప్లో ఉన్న విగ్రహారాధికులు, ఆ చెడ్డవారైన నినివే పట్టణం వారు. రోజు చర్చికి వచ్చే మనం మటుకు దేవుని సన్నిధిలోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. రెండవది ఏంటంటే ఈ యోనాకు ఒక విషయం తెలుసు, అలాగే నీకు కూడా సత్యం తెలుసు. ఆ సత్యాన్ని ప్రకటించమన్నప్పుడు నువ్వు తప్పక ఆయనకు లోబడి ప్రకటించాలి. నువ్వు కాదని దేవుని సన్నిధిలోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే దేవుడు సర్వశక్తిమంతుడని యోనా గ్రంథం ద్వారా ప్రూవ్ చేశాడు. నువ్వు వేకువ రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగిరిపోయినా అక్కడ నేనున్నాను, భూ దిగంతాలకు దిగిపోయినా అక్కడ నేనున్నాను అని కీర్తనాకారుడు అన్న మాటలు నిజం చేస్తా. యోనా ఎక్కడికి వెళ్ళిపోయినా దేవుడు అక్కడికి వచ్చి ఆయన్ని పట్టుకొని ఆయన మీద కృప చూపాడు. ఇంతకీ యోనాని ఎందుకు అంత కృప చూపాడు దేవుడు? యోనా ఇన్ని తప్పు చేశాడు కదా, దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు కదా, దేవుని మాటకు లోబడట్లేదు కదా, అయినా యోనా మీద కృప ఎందుకు చూపించాడు? యోనా దేవుడి నుంచి పారిపోతానే దేవుడి గురించి మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఎందుకు పారిపడతాడు సార్? నాకు తెలిసిన ఆయన నువ్వు వాళ్ళని క్షమించేస్తావు, నాకు తెలుసు నువ్వు కృప చూపించే దేవుడు అని. యోనా హృదయం చూడండి, ఎందుకు ఉత్తకనే ఎవరికి దేవుడు కృప చూపించడు? నేను పారిపోతే నన్ను కూడా శాపం మింగుతుందంటే పెంగదో. యోనా నెగిటివ్లో కూడా పాజిటివ్ చూపిస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే నువ్వు ఎంత మంచోడో నాకు తెలుసు అంటున్నాడు. కాబట్టి యోనా మీద ఆయన కృప చూపించి ఆయన తీసుకెళ్ళాడు. కాబట్టి మనం కూడా దేవుడి యెడల మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. ఎటువంటి పాపినైనా రక్షిస్తాడు అనే నమ్మకం మనలో ఉండాలి. యోనా అన్నిటికన్నా ఒక మంచి మాట ఏమంటాడంటే నేను భూగర్భంలో నుంచి
ఈ చావు ఒడిలోంచి నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు నా మాట వింటాడు అన్నాడు. హల్లెలూయా. యోనాలో ఎన్ని మంచి ఉన్నాయి సార్. తమ్ముడు చెప్పాడు, యోనా పడిపోయి లేచాడు. యోనా ఏమనుకుంటాడంటే దేవుడు కృప చూపించేస్తాడు. బాబు మా ఆవిడ బిర్యానీ చేస్తే నేను తిన్నండి, ఎందుకంటే ఎక్కువ తినేస్తాను అంటే తిట్టినట్ట పొగినట్ట పొగినట్టు అంతే కదా, ఇండైరెక్ట్గా పొగినట్టే కదా. అలాగనమాట. ఈ మధ్య కొంచెం పొట్ట వస్తుంది, అందుకే ఈ మధ్య బాగా చేస్తుంది. అటువంటి యోనా భూగర్భంలోంచి, నాశనంలోంచి, పాతాళంలోంచి మొరపెట్టాడు. యోనా మనకేం చెప్తాడు సార్, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా, భూమి దిగంతాలకు వెళ్ళిపోతున్నా, చివరికి లాస్ట్ మినిట్లో ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు లేకపోతాడు, మళ్ళా నిన్ను ఆయన సేవలో రీఇన్స్టేట్ చేస్తాడు అని యోనా తెలియజేస్తున్నాడు. కాబట్టి యోనాలాగా మనందరం కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆ ఇన్ఫర్మేషన్, న్యూస్ని అనేకులకి చెప్పడానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక. ఆమెన్, ఆమెన్. ఏమైనా నేర్చుకున్నారా ఈరోజు పాఠంలో? ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? మీరెంతకీ ఎవరిలా ఉందాం అనుకుంటున్నారు? నినివేవారా? యోనా? లేకపోతే ఆ పడవలో ఉన్న విగ్రహారాధికులైన సైలర్సా? ఎవరు మీరు? మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అందరికీ మేలే చేశాడు. హల్లెలూయా. అందరికీ మేలే చేశాడు. నువ్వు యోనా అనుకో, ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు ఆ షిప్లో ఉన్న విగ్రహారాధికుడు అనుకో, దేవుని అత్యున్నతమైన శక్తిని బట్టి విగ్రహాలన్నీ పడేసి నిత్యమైన దేవుడికి ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు కానీ నినివే వారిలాగా చాలా పాపంలో ఉన్నావా, దేవుని వాక్యం అందుకున్న వెంటనే నువ్వు గోనె పట్టుకొని ప్రార్థన చేస్తే నీ పాపం ఎంత గొప్పదైనా ఆ దేవుడు కరుణించి నిన్ను రక్షిస్తాడు. అటువంటి మంచి దేవుడు మన దేవుడు. ఏంటండి? ఈజ్ అ గుడ్ గాడ్. గాడ్ ఈజ్ గుడ్. ఎంత మంచి దేవుడు అంటే ఎటువంటి పాపినైనా, ఎటువంటి స్థితిలో నుంచైనా ఆయన లేవనెత్తాడు. ఇంకోటి తెలుసా, నువ్వేం టెన్షన్ పడద్దు, ఏం వరి అవద్దు, ఆయన ఎలాగైనా రక్షించుకుంటాడు. హల్లెలూయా. ఎలాగైనా రక్షించుకుంటాడు, ఎక్కడి నుంచైనా రక్షించుకుంటాడు. నువ్వు జస్ట్ ఆయనకి ఒబే అయితే చాలు. నా వల్ల ఏమవుతుంది? మా ఇంట్లో నా మాట వింటారా? నేను వెళ్ళి మాట్లాడితే ఎవరితో వింటారా? అవి ఏం అక్కర్లేదు. యోనా వెళ్ళి అయిష్టంగానే ఒక లైన్లో నిలబడి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. కాబట్టి ఈరోజు నుంచి నీ మాట నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు. దేవుని ఆత్మచేత అనేకులు నీ ద్వారా రక్షింపబడ్డానికి దేవుడు మీ అందరినీ యోనాలుగా వాడుకొనుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని అందరూ కూడా కళ్ళు మూసుకొని, ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు నినివే వారిలా కళ్ళు మూసుకోవాలి, యోనాలా కాదు. నినివే వారిలా కళ్ళు మూసుకొని మన పాపాలన్నీ ఒప్పుకోండి. నానా, నినివే వారు అంత పాపంలో ఉండి కూడా ఇదిగో నువ్వు కృప చూపుతావేమో అని ఆ చిన్న ఆశపడ్డారే, ఆశను నువ్వు చూసావు తండ్రి. ఎంత దౌర్భాగ్యులు ఇశ్రాయేలులకి, మరి వారు శత్రువులు. నీ ప్రజలకు శత్రువులు నువ్వు ప్రేమించావు నాయన. మేము మా శత్రువులను ప్రేమించలేని స్థితిలో ఉన్నాం, మా మిత్రులు కూడా ప్రేమించలేని స్థితిలో ఉన్నాం నాయన. యోనా గ్రంథంలోంచి నాయన మేము నేర్చుకున్న పాఠము, మాకు తెలిసిన శ్రేష్టమైన నీ నామము, మాకు తెలిసిన శ్రేష్టమైన ఆ సిలువ యాగము, మేము ప్రకటిస్తుంది సిలువ వేయబడిన క్రీస్తుని అని. ఇదిగో మరి నీ సేవకులు అపోస్తలులు ఎలా ప్రకటించారో నాయన. చార్ల్ కర్క్ ఇదిగో ఆయనకు తెలిసిన సత్యాన్ని ఇదిగో చనిపోయినా పర్లేదు అని యవనస్తుల మధ్యలోకి వెళ్ళి ధైర్యంగా ఎలా ప్రకటించాడో అటువంటి గొప్ప ధైర్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. ఇదిగో వీరు ఉప్పై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు, కానీ ఉప్పు నిస్సారం అయిపోతుంది తండ్రి. ఈ వెలుగు ఇదిగో మరి ప్రపంచానికి కనిపించినట్టుగా దీపస్తంభం మీద పెట్టబడాలి, కానీ మంచం కింద నాయన దాచబడిపోయిన జీవితాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ రోజు నుంచి నాయన ప్రతి బిడ్డను కూడా నువ్వు బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నావు. వారు ఏ స్థితిలో ఉన్నా, వారు ఇదిగో మరి సముద్ర గర్భంలో ఉన్నా, భూమి పునాదుల్లో ఉన్నా, వారి మరణపు అంచుల్లో కొన ప్రాణంతో ప్రార్థన చేస్తే ఇదిగో మరి యోనాను ఏ విధంగా అయితే నువ్వు కరుణించి మళ్ళా వాడుకున్నావో,
ఇదిగో తల వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆ విధంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యాన్ని విని వదిలిపెట్టి వారు కాకుండా ఇదిగో నీ వాక్యం ఎడల మంట కలిగి, నీ వాక్యం ఎడల ఆశ కలిగి, నాయన నిజంగా నిన్ను ప్రేమించేవారు మాట్లాడకుండా ఉండలేరు. నాయన నిజంగా నిన్ను ప్రేమించేవారు ప్రార్థించకుండా ఉండలేరు. నిజంగా నిన్ను ప్రేమించేవారు నీ వాక్యం చదవకుండా ఉండలేరు. నీ సన్నిధిలోంచి పారిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఇక్కడ ప్రతి జీవితాన్ని కూడా నీ కృపను బట్టి మళ్ళా నాయన నువ్వు పట్టుకోమని ప్రార్థన చేస్తావు. ఇదిగో మునుపటి ప్రేమ, మొదటి ప్రేమ చేత ప్రతి బిడ్డను తాకమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. నీ కృపలో ఇదిగో తల వంచిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఇదిగో వారి ద్వారా అనేకులను రక్షించుకొని అనేకులకు దీవెనకరంగా జీవితాలు పెట్టమని మా ప్రభువు రక్షకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.